జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 20-21వ తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జనసేనాని పర్యటించనున్నారు. కాళ్ల మండలం పెదామిరంలోని నిర్మల ఫంక్షన్ హాలులో సమావేశాలు నిర్వహించనున్నారు. జనసేన టీడీపీ నేతలతో భేటీ కానున్న పవన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 14న భీమవరంలో పవన్ పర్యటించాల్సి ఉండగా హెలిప్యాడ్ కు అధికారులు అనుమతి నిరాకరించడంతో వాయిదా పడింది. కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జనసేన నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అరుణ, పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన అయితే కూడా జనసేన అధినేత కూడా ఖరారు చేయడం జరిగింది. ఈ నెల 20-21 తేదీల్లో కూడా భీమవరంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి నేతలకైతే కూడా పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బస్ చేసేటువంటి నిర్మలా ఫంక్షన్ హాల్లోనే ఈ 2 రోజుల పాటు కూడా ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా జనసేన ముఖ్య నేతలు అలాగే పార్టీ కేడర్ తో కూడా ఆయన సమావేశాలు కానున్నారు. ఇదే సందర్భంలో అటు టీడీపీ ముఖ్య నేతలు అలాగే ఆ వార్డు వైజ్ ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో అందరితో కూడా సమావేశం అయ్యే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఈ పర్యటన ఖరారు నిర్దేశించుకోవడం జరిగింది. 2 రోజుల పాటు జనసేన టీడీపీ నేతలతో విడివిడిగాను అలాగే ఉమ్మడిగాను కూడా సమావేశాలయ్యి నేతలకు కార్యకర్తలందరూ కూడా దిశ నిర్దేశించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పక్కాగా పోటీ చేస్తారనేది కూడా దాదాపు ఖరారైనట్లే. అంటే ఇరు పార్టీలకు సంబంధించిన నేతల అధిష్టానం సీట్లు సర్దుబాటు సంబంధించి అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ అయితే కూడా పక్కా అనేది అటు పార్టీ కేడర్ లో కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఏర్పాట్లు అయితే కూడా ముమ్మరం చేశారు. ఇదే నేపథ్యంలో అటు గోదావరి జిల్లాల్లోనే పవన్ కళ్యాణ్ తొలుత ప్రధాన పర్యటన చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా అటు భీమవరం నుంచే ఈ పర్యటన ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు భీమవరం పర్యటన అనంతరం ఆయన తర్వాత మళ్ళీ ఈస్ట్ గోదావరిలో కూడా పర్యటించే అవకాశం ఉంది. అయితే ఇంకా ఆ పర్యటనకు సంబంధించి కూడా డేట్లు ఖరారు కావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జనసేన నాయకులకైతే కూడా పార్టీ అధిష్టానానికి కొన్ని సూచనలు వచ్చాయి. భీమవరంలో సొంత ఇంటిని ఒకటి ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించిన ఎక్కడైతే ఇల్లు అనువుగా ఉంటుందో దానికి సంబంధించిన ఇంటిని కూడా వెంటనే అందరూ కూడా సర్చింగ్ చేయాలి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి కూడా ఇప్పుడు కూడా ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు నేతలు కూడా అనేక ప్రాంతాల్లో దాదాపు 7-8 ఇళ్లనైతే కూడా చర్చింగ్ చేయడం జరిగింది. చూసి ఆ ఇళ్లకు సంబంధించిన ఫోటోలు అయితే కూడా అధినేత పవన్ కళ్యాణ్ కి పంపించినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఏదైతే అనువుగా ఉన్న ఇంటిని ఈ సమావేశాల్లోనే ఆయన కుదిరితే ఖరారు చేసే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే భీమవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాసు లోకల్ నాన్ లోకల్ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని చెప్పి అటు పార్టీ అధిష్టానం జనసేనానికి చేరిన నేపథ్యంలో ఆయన ప్రజల్లో నాన్ లోకల్ అనే భావన తొలగించేందుకు సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు ఈ పర్యటనలో అది కూడా ఖరారు అయ్యే అవకాశం ఉంది. అరుణ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో విశాఖకు చేరుకోనున్న పవన్ సాయంత్రం ఉమ్మడి విశాఖ నియోజకవర్గ సమన్వయకర్తలతో భేటీ కానున్నారు. టీడీపీతో పొత్తుల నేపథ్యంలో ఉమ్మడి విశాఖలో సీట్లు ఆశిస్తున్న జనసేనాని నియోజకవర్గాల వారీగా ఒక్కొక్కరితో విడివిడిగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో పలు స్థానాల నుంచి జనసేన పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగబాబు గత 10 రోజులుగా అనకాపల్లి పరిధిలోని 7 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానంలో నాగబాబు పోటీ చేస్తారనే సంకేతాలు పంపుతుండడం హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ సీటును ఆశిస్తున్న టీడీపీ జనసేన కూటమిలోని నేతలు నాగబాబు ఎంట్రీతో కలవరపాటుకు గురవుతున్నారు. అయితే నాగబాబు పోటీ చేస్తారని బహిరంగంగా ఎవరూ చెప్పలేదు. దీంతో ఈ సమావేశాల్లో నాగబాబు రాబోయే ఎన్నికల బరిలో ఉంటారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. రైట్, దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి చిట్టుబాబు అందిస్తారు. చిట్టుబాబు చెప్పండి, ఈ వేళ నాగబాబు పోటీపై ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? మరొకటి చేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్కి రానున్నారు. ఇప్పటికే
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి జనసేన అన్ని నియోజకవర్గ ముఖ్య నాయకులు కూడా నోటరీకి చేరుకున్నారు. ఒక కీలకమైనటువంటి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నందుకు కూడా ముఖ్యంగా ఇప్పటికే ఒక ప్రచారం అయితే కనుక జోరుగా సాగుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పొత్తులో భాగంగా ఏవైతే సీట్లు తీసుకోవాలనుకుంటున్నారో ఆ సీట్లు ముఖ్యంగా నాయకులతో మాట్లాడి క్లారిటీ వస్తుందని కూడా ముఖ్యంగా చెప్తున్నారు. గడిచినటువంటి 10 రోజులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో కూడా ముఖ్యమైన నాయకులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాకిరేపేటలో సమావేశం మొదలుపెట్టి ఇటు చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి అన్ని నియోజకవర్గాల్లో కూడా నాగబాబు సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే అచ్యుతాపురంలో ఒక ఇల్లు కూడా తీసుకుని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారని కూడా జనసేన శ్రేణి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు భేటీలో ఖచ్చితంగా అనకాపల్లి ఎంపీ స్థానం పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందంటే కూడా జనసైనికులు ఇప్పుడే ఆశాభావం వ్యక్తం చేస్తారు. మరొక వైపు అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి మాజీ మంత్రి ఇటీవల కాలంలో జనసేన పార్టీలోకి చేరినటువంటి కొనసాల రామకృష్ణ కూడా వారి యొక్క అనుచరులతో కూడా 2-3 సార్లు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. అతను కూడా పోటీ చేస్తారంటూ కూడా గతంలో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోజు జరగబోయేటువంటి జనసేన ముఖ్యమైనటువంటి నాయకులతో భేటీ అనేది చాలా కీలకం కాబోతున్నది. ఈ భేటీలో ఏ నియోజకవర్గాలకు సంబంధించి జనసేన టీడీపీ పొత్తు ఏదైతే ఉందో పొత్తు నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారని మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే కనుక విశాఖలో నడుస్తుందని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లోనే జనసేనని విశాఖ ఎయిర్పోర్ట్ కు రాబోతున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక రోడ్డు మార్గం ద్వారా నోవటంకి చేరుకుంటారు. నోవటంలో ఇప్పటికే కొంత ముఖ్యమైనటువంటి నాయకులు ఉమ్మడి జిల్లాల యొక్క ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటుగా అటు పంచకర్ల సందీప్, ఇటు వంశీకృష్ణ శ్రీనివాస్ ఇటీవల కావాలని జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. అతను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమైనటువంటి నాయకులతో భేటీ అనంతరం కూడా ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటు స్థానంపై ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా జన సైనికులు అదేవిధంగా జనసేన ముఖ్య నాయకులు కూడా చెప్తున్నారు. ఇక ఏదైతే భీములతో పాటుగా పెందుర్తి నియోజకవర్గం, యలమంచిలి ఈ 3 నియోజకవర్గాల్లో కూడా జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తారని కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉందని కూడా మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఇది పెందుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పంచకర్ల రమేష్ బాబు కూడా ఇటీవల కాలంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అనకాపల్లి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాకు రూరల్ అధ్యక్షుడిగా ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. పెందుర్తి స్థానంపై కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా నేతలు చెప్తున్నటువంటి తరుణంలోనే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీలో ఎమ్మెల్సీగా ఉంది. ఇటీవల కాలంలో జనసేన పార్టీ జాయిన్ అవడం పరిస్థితి. వంశీకృష్ణ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, ఇక ముఖ్యంగా భీముల నుంచి బరిలోకి దిగుతారా, లేదంటే విశాఖపట్నం జిల్లాలో ఏ ప్రాంతం నుంచి అయినా పోటీ చేయడానికి తను సంసిద్ధంగా ఉన్నానంటూ గతంలోనే కార్యకర్తల సమావేశంలో కూడా వంశీ తన అభిప్రాయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక పూర్తి స్థాయిలో ఈ 3 నేతల యొక్క భౌతవ్యం అదేవిధంగా నాగబాబు గడిచినటువంటి 10 రోజులుగా అనకాపల్లి ఏదైతే నియోజకవర్గం ఉందో పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలోనే అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఈ రోజు భేటీలో ఒక కీలకమైనటువంటి కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా జనసేన నేతలు చెప్తున్నారన్న. అలాగే చిట్టిబాబు, ఇవాళ సమన్వయకర్తలతో పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉందన్నారు కదా, సో ఎన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో మాట్లాడే అవకాశం ఉంది? ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ మొదటి నుంచి కూడా పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ముందు టీడీపీలో ఉండేవాడు. ప్రస్తుతం జనసేనలో ఉన్నటువంటి సుందరపు విజయ్ కుమార్ అంటే యలమంచిలి సమన్వయకర్తతో మాట్లాడి ఒక కొలుక్కు వస్తుందంటూ కూడా జన సైనికులు అయితే కనుక చెప్తున్నారని చెప్పవచ్చు. ఇక అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా ఒక స్పష్టత రాబోతుందని కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా ఈ రోజు భేటీలో పవన్ తో భేటీ కాబోతున్నారు. ఒక పెందుర్తికి సంబంధించి పోటీ చేసే అంశం పైన పొత్తుల తర్వాత ఒక క్లారిటీ వస్తుందని కూడా మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే పంచకర్ల రమేష్ కి సంబంధించి పెందుర్తి నియోజకవర్గం కూడా అతను ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ సంబంధించినటువంటి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పంచకర్ల రమేష్ బాబు పవన్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా పెందుర్తి జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇక భీముల నుంచి కూడా పంచకర్ల సందీప్ చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి. భీముల నుంచి కూడా పోటీకి సంసిద్ధంగా ఉన్నారంటే గడిచినటువంటి నెల రోజుల కాలం ముందు నుంచి కూడా పంచకర్ల సందీప్ కూడా ప్రచారం కూడా మొదలుపెట్టారు. భీముల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ఖచ్చితంగా భీముల నుంచి నేను పోటీకి సంసిద్ధంగా ఉన్నానంటూ కూడా పంచకర్ల కూడా సందీప్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్తో పంచకర్ల సందీప్ కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు ముఖ్యంగా చెప్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్ కి సంబంధించి ఇప్పటికే నాగబాబు 10 రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ ముఖ్యమైనటువంటి నాయకులతో భేటీ అవుతున్నారు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఇంకా అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి కూడా సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కొనసాల రామకృష్ణ కూడా కలిసేటువంటి అవకాశం ఉందని కూడా జన సైనికులు జనసేన ముఖ్య నాయకులు చెప్తున్నారు అన్న.
రైట్ చిట్టిబాబు, మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్ యూ.